హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే మా మినీ గార్డెన్ చూపిస్తా. ఇదైతే చామంతి మొక్క, ఎల్లో కలర్. ఇదైతే ఎల్లో అండ్ రెడ్ మిక్స్ కలర్, అండ్ ఇంకొక టైప్ కూడా ఉంది. ఇది పర్పుల్ కలర్ అన్నమాట. ఇదైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు సంక్రాంతి కదా, అందుకని పూలన్నీ కోసేస్తాం, లేకపోతే ఇంకా ఉండాలి. ఇది వచ్చేసి రెడ్ రోజ్, మొన్న ఒక ఫ్లవర్ పూసింది. ఇవి అయితే టర్మరిక్ అనమాట, ఒక టబ్బులో వేస్తుంది మా అమ్మ. ఇవైతే కనకాంబరం మొక్కలు. చిన్నప్పుడైతే చాలా ఉండే మా ఇంటి చుట్టూరు, పెద్ద మాల అయ్యేది. అండ్ ఇది వచ్చేసి చిక్కుడు పాదు, చాలా ఆర్గానిక్గా ఇంటి దగ్గర పండించుకుంటాం ఇలా గార్డెన్లో. అసలు ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఏమి వాడము, అసలు చాలా న్యాచురల్గా పండితే. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, అండ్ మొత్తం ఫుల్గా ఉన్నాయి అన్నమాట, మొత్తం పాదు నిండా ఉన్నాయి. ఇవి చిక్కుతున్నాయా? ఇవైతే చిన్నప్పుడు మా పొలాలంటే వెళ్ళేటప్పుడు కోసుకుని భలే సరదాగా ఆడుకునే వాళ్ళం. మాల కూడా కట్టుకోవచ్చు దాంతో. చిన్నప్పుడు అవి కోసుకుని ఎంచక్క పైకి ఎగరేసుకుంటూ ఆడుకునే వాళ్ళం మేము మా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చిక్కుడు పాదు ఉంటుంది కదా, దాని యొక్క ఫ్లవర్ ఇలా ఉంటుంది. అది చిన్ని మొగ్గ, అండ్ ఇది ఫ్లవర్లో నుంచి మన కాయ అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఆనమ్మకాయ. ఆనమ్మకాయ పాదు కూడా ఉంది మాకు. చూడండి బుడ్డికాయ అయితే కాసింది. ఇదైతే దాని పాదు. మామిడి చెట్టు ఎక్కించింది మా అమ్మ అయితే ఆ పాదుని. ఇది ఫ్లవర్ ఇలా ఉంటుంది, దాని ఫ్లవర్. ఇప్పుడు చూడండి ఇలా గొంగర ఎక్కిందా మీదైతే, గ్రీన్ కలర్, మ్యాచింగ్ నేను అది. ఈ మొక్కలు వచ్చేసి కాయలు టప్ టప్ అని అంటాయి, అలా నొక్కితే సౌండ్ అయితే వస్తాయి, భలే ఊగుతున్నాయి కదా. చిన్నప్పుడైతే ఇలా కాయలు కోసుకుని ఇలా నెత్తికేసి కొట్టుకుంటే టప్ అని సౌండ్ వచ్చాయి. ఇప్పుడైతే నేను అది టప్ టప్ అని అనిపిస్తున్నా. వీటి లోపల చిన్న గింజలు ఉంటాయి. ఇది వచ్చేసి వైట్ కలర్ ఫ్లవర్ మొక్క. రీసెంట్గానే వేసాం, ఇంకా పువ్వులు అయితే పూయట్లేదు, ఇంకా చిన్నగానే ఉంది ఇదైతే మొక్క. ఇక్కడ చూసారా, వల అయితే కనిపిస్తుంది, నెట్ అనమాట. ఇది దోమల తెర. ఈ తెర అసలు ఎందుకు కట్టారని అనుకుంటున్నారా? ఇక్కడ ప్లాంట్స్కి మస్కిటోస్, ఇన్సెక్ట్స్ వెళ్ళకుండా, అండ్ కోళ్ళు, ఇక్కడ పల్లెటూరు కదండి, ఫుల్గా కోళ్ళు ఉంటాయి, ఆ కోళ్ళు తినకుండా అయితే కట్టారు. ఇది వచ్చేసి వేప మొక్క, చిన్న వేప మొక్క. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక బంతిపూ చూపిస్తా. ఇదైతే చిట్టి బంతిలోని చిన్న రకం. మా పొలంలో అయితే చాలా పెద్ద పెద్ద బంతిపూలు ఉంటాయి, మీకైతే నెక్స్ట్ టైం చూపిస్తా. బంతిపూ చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. రెండైతే పూసినాయి మా చెట్టుకి. అండ్ ఇది వచ్చేసి ఏదో బుడ్డ పువ్వు వేస్తుంది ఆ తడికల మధ్యలో, క్యూట్గా ఉంది కదా అని మీ అందరికీ చూపిస్తున్నాను. మీకు కూడా నచ్చిందా ఈ ఫ్లవర్ అయితే? ఇది కనిపిస్తుంది కదా, ఈ మొక్క అయితే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇవేంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు పరకడుపున కనుక ఈ ఆకు కనుక తీసుకున్నట్లయితే కిడ్నీలో స్టోన్స్ పోతాయని చెప్తారు. ఇది వచ్చేసి బూడిద గుమ్మడికాయ పువ్వు. బూడిద గుమ్మడికాయ వడియాలు పట్టుకుంటారు, అండ్ ఆల్సో మనకి దిష్టి తగలకుండా కూడా కట్టుకుంటారు ఇంటి ముందు. మా అమ్మగారు చూసారా, బూడిద గుమ్మడికాయకి దిష్టి తగలకుండా అలా అడ్డేస్తుంది అనమాట. అలా ఉంటుంది మా మమ్మీతో. ఇది వచ్చేసి మనకి పపాయ మొక్కలైతే మా ఇంటి దగ్గర చాలా ఉంటాయి. అండ్ ఈ పపాయ మొక్క వల్ల
యూజ్ ఏంటంటే చెడుగాలి కూడా రాకుండా ఉంటుంది. అండ్ ఇది చూసారా మలబార్ మొక్క. హైదరాబాద్లో అయితే మలబార్ కాయలు అయితే అమ్ముతారు కదండి. ఇక్కడైతే మేము కంచెలు కట్టించుకోవడానికి వాడుకుంటాం. నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు అయితే చాలా షాక్ అయ్యా. అరే వీటిని మేము పిచ్చి మొక్కలాగా చూస్తామని చెప్పేసి ఇలా కంచెలు కట్టుకోవడానికి ఉపయోగిస్తాము. ఇక్కడ కూడా కాస్తాయి కానీ మేము ఎవరం తినం, ఎందుకంటే మాకు అంత తెలియదు వాటి గురించి. చాలా ఎక్కువగా ఉంటాయి, కంచెల చుట్టూరు ఉంటాయి. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. మీకు కనుక మలబార్ మొక్కలు కావాలంటే మా ఇంటికి రండి, నేనైతే ఫ్రీగా ఇస్తాను. అన్ని మొక్కలు ఉంటాయి మా ఇంటి దగ్గర అయితే. ఇదైతే కొబ్బరి చెట్టు, మా ఇంటి దగ్గర ఒకటి లేస్తుంది ఇప్పుడే. ఇదైతే ములక్కాయ చెట్టు. ఎన్ని ములక్కాయలు ఉన్నాయి మా చెట్టుకి అయితే, చాలా ఉన్నాయి, ఫుల్గా కాసేస్తుంది చెట్టు మొత్తం. ఇవైతే ఇంటి దగ్గరే పెంచుకునేవి కాబట్టి ఎలాంటి ఫెర్టిలైజర్స్ కానీ ఎలాంటి మందులు కానీ అసలు వాడరు, చాలా న్యాచురల్గా పెరిగిద్ది. ఇది వచ్చేసి ఇంకో రకమైన పువ్వు అనమాట. ఇదైతే మా గోరింతాకు చెట్టు, చాలా పెద్ద చెట్టు. ఇదైతే మొన్నే నరికేస్తాం ఎక్కువైపోతుందని, అండ్ కొత్త చిగురు రావాలని చెప్పి. ఇదైతే గోంగూర మొక్క. గోంగూర మొక్క అయితే ఇలా ఉంటుంది, ఒక మొక్కలు వేసింది మా ఇంటి దగ్గర. నెక్స్ట్ ఇదైతే సీతాఫలం చెట్టు. ఇదైతే ముద్ద మందారం. అండ్ ఇక్కడ కొన్ని అయితే పూల మొక్కలు అయితే ఉన్నాయి. ఇది పెద్ద సీతాఫలం మొక్క. ఇక్కడ మా అమ్మ అయితే గోడ పైన కనకాంబరాలు డబ్బాలో వేసి అయితే పెట్టింది. కింద అయితే కోళ్ళు గట్ట దువ్వేస్తున్నాయి అని చెప్పేసి, పైన ఇలాగా అందంగా ఉంటాయని చెప్పేసి పెట్టింది. ఇదైతే మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ అయితే మనమైతే ఎవరు చూడకుండా మన ఇంటికి తెచ్చుకోవాలంట, దిష్టి తగలకుండా కలబంద. ఈ ఫ్లవర్ చూసారా, ఇదైతే వినాయక చతుర్థికి పూజలోకి అయితే వాడతారు. ఇదైతే ఇంకొక రకమైన మందారం, రెడ్ మందారం. ఇంకొక కలర్ మందార పువ్వు కూడా ఉంది, అది కూడా చూపిస్తా. అదైతే 2 టైప్ కలర్స్తో మిక్స్ అయి ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. చూడండి ఎంత పెద్ద చెట్టు. ఇదైతే సీతంతకాయల చెట్టు. ఈ సీతంతకాయలు అయితే చాలా బాగుంటాయి. చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో. మేము చిన్నప్పుడైతే ఈ చెట్టు కింద ఆడుకునే వాళ్ళం, ఈ కాయలు కోసుకుని తినేవాళ్ళం. అసలు మధ్యాహ్నం ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళం కాదు. ఇదైతే మా ఇంటి వెనకమాల ఉండే పెరడు. ఈ పెరడులోనే ఆడుకుని అక్కడ చాలా మొక్కలు ఉండేవి. ఇదైతే రామసింతకాయ మొక్క, చాలా మొక్కలు ఉండేవి. అక్కడే ఆడుకుంటా చేతికి ఏ కాయ దొరికితే ఆ కాయ కోసుకునే తినేసేవాళ్ళం, అలాగే కడుపు నిండిపోయేది. ఇక్కడ చూసారా సపోటా ఉంది. సపోటాలు అయితే చాలా ఎక్కువ కాస్తాయి అండ్ చాలా లావుగా కూడా ఉంటాయి. మేమైతే చిన్నప్పుడు ఈ సపోటా కాయలు చెట్టు మీద పండితే అక్కడే కోసుకుని తినేసేవాళ్ళం. ఇంకా మిగిలిన పండేసుకుని అయితే జ్యూసులు చేసుకుని కూడా తాగేవాళ్ళం. ఇది చూసారా, ఇది డిసెంబర్ పువ్వు అంటారు దీన్ని. ఇది డిసెంబర్ మొక్క. ఇవైతే ఎక్కువగా నవంబర్, డిసెంబర్, జనవరి ఇప్పుడే కనిపిస్తాయి. డిసెంబర్లో అయితే ఫుల్గా పూస్తాయి. ఇది ఇంకొక రకమైన డిసెంబర్ పువ్వు. 2 టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, ఇంకా చాలా కలర్స్ ఉంటాయి. మా ఇంటి దగ్గర అయితే 2 టైప్స్ ఉన్నాయి, ఎల్లో, ఆరెంజ్, ఇంకా చాలా రకాలు ఉంటాయి డిసెంబర్ ఫ్లవర్స్లో కూడా. ఈ డిసెంబర్ ఫ్లవర్స్ అయితే మాల కట్టుకుని జెల్లో పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి. నేను చిన్నప్పుడైతే అలాగే స్కూల్కి 2 జెళ్ళు వేసుకుని డిసెంబర్ ఫ్లవర్స్ అయితే పెట్టుకుని వెళ్ళేదాన్ని. మా టీచర్స్ ఏమో చూసి ఏం ఫ్లవర్ ఇది, నాకు ఒక మొక్క తీసుకురమ్మా అని అడిగేవాళ్ళు. నేనైతే చాలామంది టీచర్స్కి ఇచ్చే ఈ మొక్కని, అంత బాగుంటాయి పెట్టుకుంటే. నెక్స్ట్ ఇది వచ్చేసి జామ చెట్టు. ఈ జామ చెట్టు అయితే ఎంత పైకి ఎక్కేదాన్ని అంటే నేను. ఇది వచ్చేసి మామిడిది. చూడండి పిందెలైతే కాసాయి.
సమ్మర్ ఇంకా వచ్చేస్తుంది కదా, సో మామిడికి ఫుల్. ఇదైతే మా ఇంటి పక్కన ఉన్న అరటి చెట్టు గెలైతే కాసింది చూడండి. ఇది మా ఇంటి పక్కన ఉన్న ఇటుక బట్టి. ఇక్కడైతే ఇటుకలు అయితే ప్రిపేర్ చేస్తారు. మొత్తం ఓవరాల్ ప్రిపరేషన్, మట్టి పెట్టడం, ఇటుకలు కాల్చడం, మొత్తం ఇటుక ప్రిపరేషన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. పెద్ద ఇటుక బట్టి ఇదైతే. ఇదైతే పామాయిల్ చెట్లు. మనకి పామాయిల్ దొరుకుద్ది కదా, వాటి యొక్క మొక్కలు ఇవి. కాయలు వచ్చిన తర్వాత కాయల్ని ఆడిస్తారు, అప్పుడు మనకి పామాయిల్ వస్తుంది. ఇది చూసారా? మీలో ఎంతమందికి ఈ చెట్టు తెలుసు నాకు కామెంట్ చేయండి, నేను చెప్పకుండా. ఇదైతే కుంకుడికాయ చెట్టు. నేను చిన్నప్పుడైతే మా అమ్మ అయితే నాకు ఈ కుంకుడికాయలతోనే తలస్నానం అయితే చేపించేది. అప్పుడు జడ్డ చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఇవి పచ్చివి, ఎండిపోయిన తర్వాత మనకి తలస్నానానికి పనికొస్తాయి. బుల్లి కోడి పిల్లలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అదైతే ఎక్కడ పొడుస్తుందని నాకు ఫుల్ భయం వేసింది. నన్నే చూస్తుంది వీడియో తీసినంతసేపు. వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. బాయ్.